చిన్న విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టుగా మారేలాగా ఎన్నో అడ్డంకులు. మొదట విత్తనం మట్టిలోనే ఉండగానే చీమలు, పురుగులు తినేయాలని చూస్తాయి. అది వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటూ పక్షులు దాన్ని పసిగట్టి పొడుస్తూ తినేయాలని చూస్తాయి. కానీ ఆ తరువాత అది పెరుగుతూ ఉంటూ పశువులకు దాన్ని పట్టబోతాయి. అయినా అది ఎదిగి పెద్ద వృక్షంగా మారిందంటే ఇంతకాలం దాని ఎదుగుదలకు అడ్డంగా ఉన్న ఆ జీవులన్నీ దాని నీళ్ళలోనే తలదాల్చుకుంటాయి. మనిషి ఎదుగుదల కూడా సరిగ్గా ఇలాంటిదే. ఇంతకీ నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఈరోజు ప్లాంట్ షాపింగ్ అయితే వచ్చాను. సో అమ్మతో వచ్చేటప్పుడు ఇది గార్డెనింగ్ లవర్స్కి అయితే ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు చూసారా, చాలా టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ యూకేలో ఉన్న హీట్కి ఇక్కడ వాళ్ళు పాపం ఎంతగానో కష్టపడుతూ పెంచుతూ ఉన్నారు. కానీ అవన్నీ వాడిపోతూ వస్తుంటే వాళ్ళు వెంటనే వాటర్ వేస్తున్నారు. ఈ ఒక్కొక్క ప్రైస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? చిన్న బొకే అనమాట. మనకు ఆల్మోస్ట్ చామంతి పూల బొకే ఉంటుంది కదా, మనకి 400 రూపీస్ అయితే పడుతుంది ఇండియన్ కరెన్సీలో. ఇక్కడ చూసారా, స్ట్రాబెర్రీస్, కొరియాండర్, అలాగే వంకాయ, టమాటో, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. క్యాబేజ్ కూడా ఉంది. అలాగే సో ఈ చిన్న బిజినెస్ పెట్టడానికి వాళ్ళకి ఏం అవసరం లేదు. సో ఇంట్లో వాళ్ళకు ఉన్న బేసిక్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైతే ఉంటాయో ఇంట్లో వాళ్ళు చిన్నగా పెంచుకుంటూ ఒక 2 లీవ్స్ వచ్చాక దాన్ని చిన్న చిన్న పాట్స్లో సెపరేట్ చేస్తూ అవన్నీ ఒక పెద్ద క్వాంటిటీ అయినాక ఇలా షాప్స్ బయట అనమాట వాళ్ళు పర్మిషన్ తీసుకుంటూ సమ్మర్ టైంలో ఎక్కువ మనకు చాలా షాప్స్లో యూకేలో కనిపిస్తుంటాయి. ఇలా బయట సెల్ చేస్తుంటారు. సో ఇక్కడ చాలామంది ఇలా వచ్చి తీసుకుంటారు. సో ఏంటి ఇంత క్రౌడ్గా ఉందని మేము కూడా వెళ్ళే టైంకి ఇక్కడ అనమాట చిన్న చిన్న మొక్కలు కూడా చాలా ప్రైజీగా ఉన్నాయి. అసలు ఒక టమాటోని మనం మొక్కలను పెంచితే మనకు ఆల్మోస్ట్ 20 to 25 మొక్కలు వస్తుంది సీడ్స్తో. అలాంటిది ఒక్క టమాటో చెట్టు అయితే 230 to 250 రూపీస్ అయితే ఒక టమాటో ప్లాంట్ అంటున్నారు. ఫ్లవర్స్ తీసుకున్నా లేకపోతే చిన్న చిన్న ప్లాంట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవి తీసుకున్నా ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ ప్రైసే ఉన్నాయి. సో స్టార్టింగ్ ప్రైస్ అనమాట 150 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి 10 పౌండ్ వరకు ఉంది, అంటే 1000 రూపీస్ వరకు కూడా ఉన్నాయి. సో ఇక్కడ అలాగే కాకరకాయలు కూడా పెంచుతున్నారు. అలాగే బాటిల్ గార్డు, సలాడ్స్ కోసం క్యూకంబర్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిక్కుళ్ళు, మిర్చి అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మేము అన్ని షాపింగ్ చేసుకున్నాక అవన్నీ అనమాట ఈ కౌంటర్లోకి వచ్చి మేము పే చేస్తున్నాము. సో మా బిల్ వచ్చేసి 500 రూపీస్ అయితే అయ్యింది. సో ఇంతకీ ఈ ప్రైస్ వర్త్ ఇట్ అంటారా కాదంటారా? ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.